ఫ్రీ రియన్ ఆఫ్ జంక్ ఫుడ్ అడ్వర్టైజింగ్ ఇన్ ఇండియా. ఈ పర్టికులర్ టాపిక్ అనేది GS2 GS3 బోత్ ఆఫ్ UPSC సిలబస్ లైక్ పబ్లిక్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కింద మనం చూడొచ్చు. ఓకే, సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అనేది కనుక తీసుకుంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అంట, ఈ ఈ జంక్ ఫుడ్ అడ్వర్టైజింగ్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ చైల్డ్ న్యూట్రిషన్ గురించి ఇది ఎక్కువగా ఈ ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తుంది. సో ఆర్టికల్ యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ అన్హెల్తీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా వాటి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అనేది పెద్ద సమస్యగా మారుతుందని చెప్పి ఈ ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తుంది. ఓకే, అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం జనరల్గా చూస్తూనే ఉన్నాం, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ టీవీలో కానీ ఏదైనా ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ వెళ్ళినా కానీ ఈ చిప్స్ ప్యాకెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్, ఇన్స్టంట్ నూడిల్స్, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇలాంటి ఒక ప్రోడక్ట్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్ని మనం చూస్తూనే ఉంటాము. వీటన్నిటిలో కూడా మనకి హై ఫ్యాట్, హై షుగర్ అండ్ హై సాల్ట్ ఉన్న ఫుడ్స్గా మనం వీటిని చెప్పచ్చు. వీటినే కనుక మనం తీసుకుంటే HFSS ఫుడ్స్ అంటాం. HFSS మీన్స్ సో హై ఫ్యాట్, షుగర్, సోడియం ఫుడ్స్ అంటారు. అండ్ ఇంకా ఈ ఆర్టికల్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ UPFS వీటి గురించి కూడా డిస్కస్ చేశారు. UPFS మీన్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఓకే, UPFs అంటే ఏంటంటే జనరల్గా ఇండస్ట్రియల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ విత్ ఎడిటివ్స్ లైక్ కలర్స్, ఫ్లేవర్స్, స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్ వీటన్నిటిని యూజ్ చేసి తయారు చేసే కొన్ని రకమైన ఫుడ్స్. ఇక్కడ చూడండి, చిప్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, ఇక్కడ ఈ పిక్చర్లు వచ్చి వీటన్నిటిని కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాము. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే అడ్వర్టైజింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ప్రొడక్ట్స్ని మాత్రమే అమ్మట్లేదు, వాటి ద్వారా చైల్డ్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. చైల్డ్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. బ్రాండ్ లాయల్టీ అనేది పెరుగుతుంది అండ్ అన్హెల్తీ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్ కానీ అడాలసెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు దీనికి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని చెప్తుంది. అండ్ ఈ సైంటిఫికల్ స్టడీస్ ప్రకారం కూడా తీసుకుంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనకి ఒబేసిటీ, డయాబెటిక్స్, హైపోటెన్షన్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ ఎన్సిడీస్ మీన్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇదంతా కూడా ఓవరాల్గా ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూగా మారే అవకాశం అనేది ఉందని కూడా చెప్తున్నారు. అండ్ ఏంటి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే ఇండియాలో మనకి టొబాకో అడ్వర్టైజ్మెంట్స్పై స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ జంక్ ఫుడ్ అడ్వర్టైజ్మెంట్స్ మీద రెగ్యులేషన్స్ అనేవి ఇంకా చాలా స్ట్రాంగ్గా లేవు. ఇక్కడ ఒక పాలసీ గ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వార్నింగ్ లేబుల్స్ కానీ, ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్, అడ్వర్టైజ్మెంట్ రెస్ట్రిక్షన్స్ వంటి చర్యల్ని తీసుకోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్ కొన్ని సజెషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే సో UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది సో పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో పబ్లిక్ హెల్త్ అనేది థ్రెటన్ అయినప్పుడు స్టేట్కి కూడా ఒక డ్యూటీ ఉంది. ఏంటి? ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద సిటిజన్స్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డైరెక్ట్లీ లింక్స్ విత్ ది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. సో బికాస్ హెల్తీ లైఫ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. సో ఈ ఆర్టికల్ అనేది మెయిన్లీ హెల్తీ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ మరియు హ్యూమన్ డెవలప్మెంట్, న్యూట్రిషన్ ఈ పాయింట్స్లో మనం ఈ ఆర్టికల్ని ఒక మంచి ఎగ్జాంపుల్గా ప్రాబ్లమ్ ఇష్యూగా కూడా మనం చూడొచ్చు. బికాస్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ హెల్త్ రిక్వైర్స్ నాట్ జస్ట్ ఓన్లీ ప్రమోటింగ్ హెల్తీ చాయిసెస్ బట్ ఆల్సో రెగ్యులేటింగ్ దీస్ అగ్రెసివ్ మార్కెటింగ్ ఆఫ్ దిస్ అన్హెల్తీ ఫుడ్స్. ఓకే, సో ఇవి ఈరోజు ఆర్టికల్లో ఉన్న మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు పేపర్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.